జూరాల ప్రాజెక్టును పరిశీలించిన మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి జూరాల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 10 ఏండ్లలో కేసీఆర్ రిజర్వాయర్లు నింపుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తే ప్రజాప్రతినిధులం అందరం దగ్గర ఉంది రిజర్వాయర్లు నింపేవాళ్లం. ప్రతి ఏడాది వర్షాకాలం కంటే ముందే ప్రాజెక్టుల వద్ద అవసరమైన మరమ్మతులు చేసేవాళ్లం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి ప్రణాళిక కనిపించలేదు. జూరాల గేట్స్ మరమ్మతులు చేయాల్సి ఉంది. గేట్స్ అత్యవసరంగా మూసే క్రెయిన్ కూడా పనిచేయడం లేదు. పైనుంచి వచ్చిన వరద నీరు జూరాల నుంచి వృధాగా పోతున్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా ఇది. వెంటనే సమీక్ష చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రాజెక్టుల వద్ద నీళ్లు నింపాలి. నీటిని వృధాగా కిందకి పంపిస్తామంటే కుదరదు. ప్రభుత్వం ఇదే విధంగా నిర్లక్ష్యం వహిస్తే ప్రత్యక్ష పోరాటం తప్పదు అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఈ రోజు ఇక్కడ జూరాల రిజర్వాయర్ దగ్గర నిర్లక్ష్యం వహిస్తున్నారు. నీళ్లన్నీ వృధా పోతున్నాయి, గేట్లు తెగిపోయినాయి, రోప్ తెగిలిపోయింది, అన్ని రకరకాల కాంప్లైంట్లు 10 ఏళ్ల నుంచి వస్తే వెంటనే పెద్దలు లక్ష్మారెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, మేమందరం ఒక మా భూత్పూర్ ఎంపీపీ మదర్ చనిపోతే దినాలకు వెళ్లి అక్కడ మాట్లాడుతుంటే చెప్పగానే వెంటనే అక్కడి నుంచి ఉట్టిన ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులారా, అసలే పాలమూరు జిల్లా, కరూరు జిల్లా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలోని అత్యంత వెనుకబడినటువంటి లిటరసీ ఉన్నటువంటి జిల్లా ఇది. అత్యంత వెనుకబడిన జిల్లా ఇది. ప్లస్ 14 లక్షల మంది వలసపోయేటువంటి జిల్లా ఇది. దేశంలోనే చాలా వెనుకబడినది. భూములున్నా కూడా 2 నదులు ఉన్నాయి. కృష్ణా, తుంగభద్ర 2 నదులున్నా కరువు కాటకాల్లో కొట్టుమిట్టినటువంటి జిల్లా ఇది. ఇలా 10 సంవత్సరాల కాలంలో వర్షాలు పడ్డవంటే నీళ్లు జూరాలకు రాకముందే కేసీఆర్ గారు ఫోను ఎక్కటోళ్ళం అక్కడ వెళ్ళి ఒక్కొక్కరు ఒక రిజర్వాయర్ దగ్గర నిలబడి కూర్చొని నీళ్లు వచ్చిన వెంబడే గేట్లు తెరిపించుకొని నీళ్లు తీసుకుపోయే వాళ్ళం. గేట్లు రిపేర్ చేయించే వాళ్ళం. ఎండాకాలమే గేట్లు రిపేర్ అయ్యేది. కానీ ఇలా అధికారుల నిర్లక్ష్యం చూస్తుంటే అసలు ఏంది? వారం 10 రోజులు జూరాల కెపాసిటీ ఎంత ఉందో రోజు అంత కెపాసిటీ